రేషన్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి రేషన్ కార్డ్కి సంబంధించి. అలాగే మీ సేవ అప్లికేషన్ చేసిన తర్వాత మనం రేషన్ కార్డ్ అప్లికేషన్స్ వచ్చేలా చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్తో, అది కూడా మీకు చెప్తాను. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, అసలు మిస్ చేయొద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను మీ సేవ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది ఎలా సెర్చ్ చేయాలో చెప్తాను. చాలామందికి ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. సో ఇక్కడ మీరు ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ FSC అప్లికేషన్ సెర్చ్ అని ఓపెన్ చేస్తే తెలంగాణ స్టేట్ పోర్టల్ అనేది కనిపిస్తుంది కదా, ఆ సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీది ఏ డిస్ట్రిక్టో సెలెక్ట్ చేయండి. సో చాలామందికి రావట్లేదని అంటున్నారు కదా, వస్తుంది కంపల్సరీ. FSC అప్లికేషన్ సెర్చ్ అని కొడితే ఇందులో మీరు UID నెంబర్తోని, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ తోటి ఇందులో సెర్చ్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు పెండింగ్ అని చూపిస్తుంది కదా, ఇది నేను రీసెంట్గా అప్లికేషన్ చేసింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్లో చేసిన మీ సేవ అప్లికేషన్లో నా స్టేటస్ అయితే అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబర్ వచ్చింది, FP షాప్ నెంబర్ కూడా వచ్చింది. అంటే TS ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా. ఇలాంటి కామెంట్స్ కూడా నాకైతే చాలామంది చేస్తున్నారు. పెండింగ్ అని వస్తుంది కదా, ఇక్కడ పెండింగ్ అని వచ్చి నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా. సో నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. మనం పెట్టిన అప్లికేషనే ఈ ఫిబ్రవరి మంత్లో పెట్టాము. అంటే చాలామంది న్యూ రేషన్ కార్డుకి మీ సేవలో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం పెట్టిన అప్లికేషన్ ఈ మంత్లోనే చేసాం, ఇంకా ఈ మంత్ అయిపోనే లేదు. అంత ఫాస్ట్గా మన TS గవర్నమెంట్ అయితే పనులు అయితే అస్సలు చేయదు. ఏ గవర్నమెంట్ అయినా ఇంత ఫాస్ట్గా పనులు చేసి పెట్టే గవర్నమెంట్ అయితే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ పనులు అంటేనే చాలా లెంతీ ప్రాసెస్, చాలా సర్వేలు చేస్తారు. అస్సలు ఈజీగా ఒకసారి ఫామ్ అప్లికేషన్ ఇవ్వగానే అసలు పని అయితే కాదు కంపల్సరీ. ఇంకా ఈ పెండింగ్ అని చూపించింది అని అంటే మన అప్లికేషన్ అయితే రీచ్ అయింది. ఇక్కడ FP షాప్ నెంబర్ కూడా వచ్చింది అంటే, సో ఇక్కడ మనకు రిజెక్టెడ్ రీజన్స్ అయితే ఇంకేం రాలేవు. నాట్ ఎలిజిబుల్ అంటే ఇంకా సర్వే ఇది కాలేదు, పెండింగ్లో ఉంది అన్నమాట. అంటే వీటిని వాళ్ళు ఇంకా చెక్ చేయలేరు, ఎంక్వైరీ చేయలేదు అన్నమాట. అంటే దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇందులో మనకు ఫ్యామిలీ మెంబర్స్, మనం ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ నేమ్స్ వచ్చాయి అది చూసుకోండి. లేదంటే ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఓన్లీ 4 మెంబర్సే వచ్చాయనుకోండి, సో అలా ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అంటే మళ్ళీ అప్లై చేయాలి వాళ్ళు జాయిన్ చేయడానికి. సో ఇక్కడ పెండింగ్ నాట్ ఎలిజిబుల్ అని వస్తే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఎందుకనంటే ఈ సర్వే కంప్లీట్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా టైం పట్టచ్చు. ఎందుకంటే ఇది రేషన్ కార్డ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే నిరంతరంగా అప్లికేషన్స్ తీసుకుంటూ సర్వే చేసే ప్రాసెస్ కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఇన్ని రోజులు మనకు ఈ మీ సేవ సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే రేషన్ కార్డుకి వీళ్ళు సైట్స్ ఓపెన్ చేయలేరు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఓపెన్ చేస్తారు కాబట్టి అప్లికేషన్ వన్స్ రీచ్ అయింది అని అంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అయితే వస్తుంది. సో దీంట్లో పెండింగ్ ఉన్నంత మాత్రాన ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ఒక కామెంట్ అయితే చేశారు, వాళ్ళకి ఆన్సర్ వెళ్ళిందని అనుకుంటున్నా. ఈరోజు కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను, ఎందుకంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి. అందులో స్పెషల్లీ లేడీస్కి చాలా డౌట్స్ వస్తాయి, అందులో నేను కూడా ఉంటాను. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను మీకు ఈరోజు. సో మీకు చూడండి, ఫస్ట్ కామెంట్ దుర్గాదేవి గారు చేశారు. నా హస్బెండ్ అడ్రస్ TS, నా అడ్రస్ AP ఉంది, మేము రేషన్ కార్డుకి అప్లై చేయొచ్చా? వేరే కామెంట్లో అయితే నేను చూసాను TS అని పెట్టారు. సో దీనికి సంబంధించింది ఆన్సర్ ఏంటంటే, సో అడ్రస్ వల్ల మనం ఖచ్చితంగా ఫస్ట్ AP TS నుంచి రిమూవ్ చేసుకోవాలి. అడ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయండి. ఎందుకంటే అడ్రస్ ఖచ్చితంగా TS గవర్నమెంట్దే ఉండాలి. సో అందులో మీ అమ్మ వాళ్ళు హస్బెండ్ అమ్మ వాళ్ళదైనా మన అమ్మ వాళ్ళ ఉన్నా కానీ సో మీరు దాంట్లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే మీరిద్దరు కలిసి సపరేట్గా న్యూ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఫస్ట్ సో ఆధార్ సీడింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత డిలీట్ చేయించండి, తర్వాత మళ్ళీ న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయండి. సో నెక్స్ట్ మేము రేషన్ కార్డు అమ్మ అని పేరు ఉంది, మేము రేషన్ కార్డు
అప్లై చేసాం. ఫోన్లో చెక్ చేసుకుంటే టీఎస్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. అంటే ఏంటి మేడం అని వచ్చారు. సో నేను ఇంతకు చెప్పాను కదా, సో మనం రీసెంట్గా అప్లికేషన్ పెట్టాం కాబట్టి 4 years నుంచి పెట్టిన వాళ్ళకే ఇంకా కావట్లేదు. అంటే 10 years నుంచి ఈ రేషన్ కార్డ్ ప్రాసెస్ జరగట్లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే క్లారిఫికేషన్, మీరు కొంచెం వెయిట్ చేయడం అంతే. పెండింగ్ వచ్చినంత మాత్రాన ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇంకా ఎవరికి రాలేవు. ఆల్రెడీ బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా కార్డ్స్ రాలేదు. జస్ట్ నెంబర్తో మాత్రమే ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. న్యూ రేషన్ కార్డు కూడా, అది కూడా మనకు డిజిటల్ కార్డు రూపంలో, అంటే ఏటీఎం కార్డు రూపంలో వస్తుందంట. న్యూ రేషన్ కార్డు ఇంకా రాలేదు, దాని అయితే ఇంకా లాంచ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ కార్డుగా డిజైన్ చేయబోతున్నారు. సో ఇవన్నీ ప్రాసెస్ ఇప్పుడు దాంతో ఈ కొత్త డిజిటల్ కార్డు ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కార్డు, సో దాంతో పాటుగా కొత్త వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డ్స్ ఖచ్చితంగా వస్తాయి. సర్వే అనేది జరుగుతుంది. ఎంక్వైరీ చేయడానికి చాలా టైం అయితే పట్టచ్చు. సో నో ప్రాబ్లం. పెండింగ్ వచ్చిన టీఎస్ నాట్ ఎలిజిబుల్ వచ్చిన, సో దీని గురించి ఎక్కువగా థింక్ చేయకండి. మీరు అప్లికేషన్ వన్స్ రీచ్ అయింది కదా, ఓకే. ఈ ప్రజాపాలన కంటే మీ సేవలో రీచ్ అయింది కాబట్టి మనకు అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలన అప్లికేషన్లో మనకు మీ సేవ నెంబర్ ఉండదు. అప్లికేషన్ నెంబర్స్ కూడా అసలు కొన్ని నెంబర్స్లో ఇవ్వలేరు. మనకి ఇచ్చిన ఈ ప్రజాపాలన ఫామ్లో రసీదు ఇచ్చారు కదా మనం అప్లికేషన్ చేసిన తర్వాత, ఆ రసీదులో కూడా చాలామందికి అప్లికేషన్ నెంబర్స్ కూడా ఇవ్వలేరు. ఇచ్చిన నెంబర్ కూడా అసలు కరెక్ట్ నెంబర్ కూడా లేదు. సో ఈ ప్రజాపాలన కంటే మీ సేవలో అప్లై చేశాం కాబట్టి, సో డోంట్ వర్రీ, నో ప్రాబ్లం. సో ఇంకా ఇంకో కామెంట్, శ్వేత నరేందర్, మా హస్బెండ్ది వాళ్ళ పేరెంట్స్ దాంట్లో, నాది మా పేరెంట్స్ దాంట్లో ఉంది. ముందు అవి డెలీట్ చేస్తేనే న్యూ రేషన్ కార్డ్ వస్తుందా? అవునండి. ఒకసారి ఒక నేమ్తో మన ఒక రేషన్ కార్డులో నేమ్ ఉంది అని అంటే ఇంకో దాంట్లో వాళ్ళు ఎంటర్ చేయరు. ఎంటర్ చేస్తే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా ఓల్డ్ రేషన్ కార్డులో, పాత రేషన్ కార్డులో నేమ్ డిలీట్ చేసిన తర్వాతనే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరిద్దరూ, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి కార్డులు వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో క్యాన్సిల్ చేసిన తర్వాత న్యూ రేషన్ కార్డుకి అయితే అప్లై చేయండి. క్యాన్సిల్ కూడా చాలా లెంతీ ప్రాసెస్. చాలా మందికి ఈ క్యాన్సిల్ డిలీట్ చేయడం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే డీలర్ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేసినప్పుడు డిలీట్ అవుతుంది. మళ్ళీ ఆధార్ కార్డుతో ఎంటర్ చేస్తే మన నేమ్ అయితే కనిపిస్తుంది రేషన్ కార్డులో అని చాలామంది చెప్తున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళకు కూడా అలానే జరుగుతుంది. ఎన్నిసార్లు ఈ డిలీట్ అప్లికేషన్ చేసినా కూడా డిలీట్ అయితే అవ్వట్లేదు అంత ఈజీగా. సో మీరు మళ్ళీ చేయండి. టైం పట్టచ్చు. నేను చెప్తున్నా ఒకటే, గవర్నమెంట్ ప్రాసెస్ ఖచ్చితంగా లెంతీగానే ఉంటాయి, అంత ఈజీగా డిలీట్ అయితే అవ్వవు. ఈ డిలీట్ ఆప్షన్ చేయడానికి కూడా కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ సిగ్నేచర్తో చేస్తేనే తొందరగా డిలీట్ అవుతుంది. సో మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి అప్లికేషన్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో మా నేమ్ ఉంది, బట్ మీ సేవలో చెక్ చేస్తే నేమ్ రాలేదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సో ప్రజాపాలన లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కాదు. ఫస్ట్ చెప్పాలంటే ఒక్క January 26th రోజు కొన్ని గ్రామాల్లో పెట్టిన లిస్ట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇల్లు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, లేకపోతే ఇంకా ఆత్మీయ భరోసా కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కొన్ని 4 జిల్లాలు, 4 డిస్టిక్ల మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అయితే రేషన్ కార్డ్స్ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏది కంప్లీట్ చేయరు. ఇప్పుడు కరీంనగర్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్స్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లప్పుడు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు రేషన్ కార్డ్స్ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ఎలాంటి పథకాలు అనేది జరగవు. ఈ ప్రాసెస్ని కొన్ని రోజులైతే ఖచ్చితంగా ఆపడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏం చేయరు. సో డోంట్ వర్రీ, మీరు ఈ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ కోడ్ ఉంది అని అంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. బట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కదా, ప్రజాపాలన పక్కకెట్టి మీ సేవలో ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. ఎందుకంటే FAC అనేది సివిల్ సప్లై కిందకి వస్తుంది కాబట్టి దీంట్లో మీ సేవ అప్లికేషన్ నెంబర్ త్రూ వెళ్తేనే మనకు రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను. ప్రజాపాలనలో లిస్ట్ ఇచ్చాను, బట్ అది ఫైనల్ లిస్ట్ కాదు. ఎందుకంటే ప్రజాపాలన సర్వే ఇంకా 3 times కూడా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెడతారు ఈ వార్డు సభ, గ్రామ సభలు మళ్ళీ అప్లికేషన్ చేస్తారు. జస్ట్ అప్లికేషన్
ఈ కట్టలు కట్టలు తీసుకుని ఆడ పెడతారు, కానీ దాంతో ఏం యూజ్ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లిస్టులో ఇచ్చారు, కానీ రేషన్ కార్డ్ అప్లికేషన్ మాత్రం తప్పకుండా మీరు మీ సేవలో అప్లై చేయండి. ప్రజాపాలన లిస్ట్ వచ్చినా రాకున్నా, రాని వాళ్ళు, అందులో పెట్టని వాళ్ళు, పెట్టిన వాళ్ళు కూడా మీ సేవలో వన్స్ అప్లికేషన్ అయితే ఇవ్వండి. మీ సేవ అప్లికేషన్ త్రూ వెళ్తేనే మనకి పని అయితే అవుతుంది. సో ఇది నేమ్ రాంగ్ ఎంట్రీ చేశారు, కళ్యాణి కిరణ్ అట. నేమ్ రాంగ్ ఎంట్రీ చేశారు మీ సేవలో, ఇప్పుడు ఎలా? సో నేమ్ ఎంట్రీ చేయడం రాంగ్ అయినా కానీ వన్స్ మీరు అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రేషన్ కార్డ్ అప్రూవ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక్క అప్లికేషన్ తీసుకుంది సక్సెస్ఫుల్గా కాబట్టి ఇంకో అప్లికేషన్ మనం పెట్టాలి అంటే సబ్మిటెడ్ లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. మళ్ళీ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అయితే తీసుకోదు వన్స్ అప్లికేషన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇది సర్వే కంప్లీట్ ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కాబట్టి సర్వే కంపల్సరీ చేస్తారు, ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ 2 months 3 months అయినా టైం పట్టచ్చు. సో నేమ్ ర్యాంక్ పడ్డా, స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డా, లేకపోతే ఏమన్నా కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవ్వకుండా మీరు ఇప్పుడు ఏం చేయకండి. వన్స్ అప్లికేషన్ చేస్తే మాత్రం అప్రూవ్ వచ్చిన తర్వాత మీ రేషన్ కార్డు నెంబర్ అయితే మీ చేతిలో పడ్డ తర్వాత అప్పుడు మీ సేవా కేంద్రంకి వెళ్ళి, ఆధార్ సీడింగ్ కేంద్రంకి వెళ్ళి మీరు నేమ్స్ ఏం తప్పున్నా, అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయకున్నా, అప్పుడు ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు మీ సేవకి వెళ్ళి చేయించుకోండి. ఇప్పుడు మాత్రం ఏం చేయించుకోవద్దు. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత సబ్మిటెడ్ లేకపోతే పెండింగ్ అలా చూపిస్తుంది కంపల్సరీ. న్యూది మళ్ళీ తీసుకోదు కాబట్టి వెయిట్ చేయండి. నేను తప్పున్నంత మాత్రమే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడే మనకు రేషన్ కార్డ్ రాలేదు, దాన్ని తీసుకెళ్ళి ఏ స్కీమ్కి పెట్టట్లేదు మనం కదా. సో నో ప్రాబ్లం. సో ఇంకో పెద్ద కమెంట్ అయితే చేశారు వీళ్ళు. సరళ, హాయ్ అండి, మేము ప్రజాపాలనలో రేషన్ కార్డుకి పెట్టాం, మాకు కాల్ కూడా వచ్చింది, కానీ మీ సేవలో అప్లై చేసింది స్టేటస్ చూపిస్తుంది. మరి మాది ప్రజాపాలనది ఎలా తెలియాలి? ప్రజాపాలన వెబ్సైట్లోకి వెళ్తే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, ఆ అప్లికేషన్ నెంబర్ రిసిప్ట్లో లేదు, మరి ఎలా చూసుకోవాలి స్టేటస్ అనేది? సో నేను చెప్పాను కదా, ప్రజాపాలన మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక రసీదు ఇచ్చారు కదా, సో దాంట్లో చాలామందికి అప్లికేషన్ నెంబర్స్ వేశారు, కొంతమందికి వేయలేరు. నాకు ఇచ్చిన రిసిప్ట్లో కూడా అప్లికేషన్ నెంబర్ తప్పు ఉంది. నేను కూడా ప్రజాపాలన అప్లికేషన్ సెర్చ్ స్టేటస్ చూశాను, అసలు ఆ నెంబరే తీసుకోవట్లేదు, అసలు ఏం ఓపెన్ కూడా అవ్వట్లేదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. సో నేను ఆ రసీదులో ఉన్న నెంబర్ కాకుండా ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇల్లుది మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ కార్డ్ నెంబర్తో అలా సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, సో దాంతో కూడా నేను ప్రజాపాలన అప్లికేషన్ సెర్చ్ చేశాను. సో డీటెయిల్స్ అయితే ఏం రావట్లేదు రేషన్ కార్డుకి సంబంధించి. సో మీరు చేయాల్సింది ఏది అంటే ఈ ప్రజాపాలన పక్కకెట్టి కంపల్సరీ మీ సేవలో అప్లై చేయండి. అప్పుడే మీకు సో మీ సేవది మీకు వచ్చింది కాబట్టి ప్రజాపాలన పక్కకెట్టేసేయండి. ఇది వచ్చినా రాకుండా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఫైనల్ సర్వే కాదు, ఫైనల్ లిస్ట్ కాదు ప్రజాపాలనలో చేసేది, వాట్సాప్లో చేసేది. వాళ్ళు 2-3 times సర్వేలు అయితే చేస్తారు. ఆ పేపర్స్ తీసుకుంటారు జిరాక్స్లన్నీ. మనకు జిరాక్స్లు బొక్క తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే జిరాక్స్లకు ఏం పైసలు ఫ్రీగా అయితే ఎవరు జిరాక్స్ చేసారు కదా, అలానే జరుగుతుంది. చాలామంది కూడా అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను కూడా అలానే అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ చేసి చాలామంది విసుగు వచ్చేసింది కాబట్టి. సో మీరు ఈ అప్లికేషన్ పక్కకెట్టేసేయండి. కంపల్సరీ మీ సేవది వచ్చింది అని అంటే ఇంకా చాలా అంతే. సో ఇంకోటి అహల్య, గ్రామ సభలో లిస్ట్లో మా నేమ్ వచ్చింది, మేము మళ్ళీ మీ సేవలో అప్లై చేయాలా? కంపల్సరీ మీ సేవ అప్లికేషన్ నెంబర్ త్రూ వెళ్తేనే రేషన్ కార్డ్ అప్రూవ్ అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు మీ సేవలో అప్లికేషన్ అయితే చేయండి. గ్రామ సభలో వచ్చినా కూడా మీరు మళ్ళీ అప్లై చేయండి. సో నెక్స్ట్ షేక్ షరీఫ్, మీ సేవలో అప్లికేషన్ చేసాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి స్లిప్? సో మీ సేవలో అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళు మనం ఇచ్చే అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డ్ది ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉన్నాయో అవన్నిటికి పిన్ చేసి వాళ్ళు ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత ఒక ఎఫ్ఎస్సి నెంబర్ అని ఒక పైన ఆ ఫామ్ పైన నెంబర్ వేసిస్తారు. అది అప్లికేషన్ నెంబర్. అంటే మనం రేషన్ కార్డ్ అప్లై చేసిన ఆ నెంబర్తో ఈ ఫామ్ మొత్తం తీసుకెళ్ళి మనం ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అప్లికేషన్ తర్వాత ఇచ్చే రిసిప్ట్ అది మన దగ్గరనే ఉంచుకోవాలి. దాంట్లో మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మన డీటెయిల్స్ వస్తాయి,
ఆఫ్టర్ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ నెంబర్తో మనం ఎఫ్ఏసి అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మన రేషన్ కార్డ్ వస్తుంది. అప్పుడు దాన్ని డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ ఫామ్ చూపిస్తే కనుక మనకు డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత కంపల్సరీ బియ్యం కూడా డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో ఈ స్లిప్ ఎవరికి ఇవ్వకండి. సో వాళ్ళు ఇచ్చిన ఆ ఎఫ్ఎస్సి నెంబర్ వేసిన జిరాక్స్ సెట్ ఏదైతే ఉందో ఆ దరఖాస్తు ఫాము, రేషన్ కార్డ్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, మన ఫ్యామిలీ మెంబర్స్ జిరాక్స్, ఆ సెట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం అంతే. ఇంకా ప్రాసెస్ ఏం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే సర్వే ఫాస్ట్గా చేస్తారా స్లోగా చేస్తారా దాన్ని బట్టి మన రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయితే జరుగుతుంది. సో దీనికి టైం పట్టచ్చు చాలా. ఎందుకంటే నేను ఇచ్చిన రోజు ఏమన్నారంటే ఇంకా మీరు తీసుకెళ్ళండి లేకపోతే లేదు ఇక్కడ ఉంచండి అని అన్నారు. ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు చూడండి. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కరీంనగర్లో, ఇప్పుడు దానికి సంబంధించిన సర్వే చేస్తున్నారో చేయట్లేదో తెలియదు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో పడింది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే డస్ట్బిన్లో పడ్డట్టే. అది ఎప్పుడు ఆ డస్ట్బిన్లోకి వెళ్ళి ఓపెన్ చేసి తీస్తేనే అప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అంటే చాలా లెంతీగా చేస్తారు కదా ఈ ప్రాసెస్ అంతా. వాళ్ళు పైనుంచి ప్రెజర్ వచ్చిన తర్వాతనే ఈ పనులు అయితే చేస్తారు. ఒకసారి అప్లికేషన్స్ వచ్చినాయి అన్నీ మంచిగా డైలీ వచ్చిన అప్లికేషన్ సర్వే చేస్తే ఇన్ని పెండింగ్సే ఉండవు. ఒక రేషన్ కార్డు కాదు, చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి మీ సేవ ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇలాంటి పెండింగ్సే ఉండవు కదా. వాళ్ళు రోజు పని రోజు చేస్తే ఇదంతా పెద్ద తలనొప్పే ఉండదు. ఎందుకంటే డైలీ చేస్తే ఇంకా అసలు క్లియర్గా ఉంటుంది. అట్లా వేయరు కదా, గవర్నమెంట్ జాబ్స్ అలానే ఉంటాయి. సో ఇంకో కమెంట్ చెప్తా. కెవిన్ పీటర్ అక్క రీసెంట్లీ మా మామ్ నేమ్ రేషన్ కార్డులో యాడ్ చేసేయడం అని అప్లై చేసిన. మాది గ్యాస్ కనెక్షన్ సింగిలే అక్క. మీ సేవలో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు దానికి గ్యాస్ కనెక్షన్ డబుల్ అని రాశారు. కార్డ్ అప్రూవ్ అవుతుందా ఆర్ రిజెక్ట్ చేస్తారా? అప్లికేషన్ స్టేటస్ అయితే పెండింగ్ అని చూపిస్తుంది. దానికి కరెక్షన్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏం ఉంటుంది అక్క కొంచెం చెప్పవా? సో ఇప్పుడు నో ప్రాబ్లం. పెండింగ్ అని చూపిస్తే అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసాం కాబట్టి సర్వే జరగడానికి టైం పడుతుంది. పెండింగ్కి నో ప్రాబ్లం. పెండింగ్ ఉన్నవి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అప్రూవ్ చేస్తారు. గ్యాస్ కనెక్షన్ అనేది చాలామందికి డబుల్ అంటే ఈ సిలిండర్ బుడ్డీలు అయితే 2 ఉంటాయి కదా, డబుల్ కనెక్షన్ ఏం ప్రాబ్లం లేదు. డబుల్ ఉన్న వాళ్ళకి డబుల్ రాస్తారు, సింగిల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి సింగిల్ రాస్తారు. దాంతో అయితే ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఫ్యామిలీ పెద్దగా ఉందనుకోండి డబుల్ కనెక్షన్ తీసుకుంటారు. లేదు అంటే ఒకటి ఉంచుకొని ఒకటి నిండింది తీసుకోవడానికి కూడా ఒకటి డబుల్ కనెక్షన్ తీసుకుంటారు కదా. సో దానికైతే ఏం ప్రాబ్లం లేదు. చాలామందికి కామన్గా మిడిల్ క్లాస్ అయినా రిచ్ వాళ్ళైనా ఖచ్చితంగా ఉంటుంది డబుల్ కనెక్షన్. సో నో ప్రాబ్లం రాసినా కూడా. మీరు ఆఫ్టర్ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అడ్రస్ చేంజ్కి ఒకటి ఫామ్స్ ఇట్లా ఇస్తారు కదా, అప్పుడు మీరు మిస్టేక్స్ కోసం ఈ ఫామ్ తీసుకొని మళ్ళీ అప్పుడు సింగిల్కి అప్లై చేసి ఇచ్చేయండి. దీనికి సంబంధించిన ప్రాబ్లం పెద్దగా అయితే ఏముండదు. నాజియా మిర్జా నమస్తే మేడం, మా అమ్మ రేషన్ కార్డ్ దాంట్లో నా నేమ్ డిలీట్ చేయించాను, డిలీట్ అయింది. రేషన్ కార్డ్ కోసం అప్లై చేయడానికి వెళ్తే ఆధార్ కార్డుతో మా అమ్మ రేషన్ కార్డులో పెండింగ్ అని చూపిస్తుంది. మీ సేవలు మా అమ్మ రేషన్ కార్డులో పేరు ఉండదు చెప్తున్నారు. రేషన్ కార్డు నెంబర్ కొడితే నా నేమ్ డిలీట్ అయి ఉంది, కానీ ఆధార్ కొడితే నా పేరు పెండింగ్లో ఉంది. మా అమ్మ రేషన్ కార్డ్ అందరిది అలాగే పెండింగ్లో చూపిస్తుంది. ప్లీజ్ మేడం చెప్పరా? సో ఈ అంతా ఏంటంటే డిలీట్ ఆప్షన్ చేస్తే మనకు కొంచెం ప్రాసెస్ జరగడానికి టైం పడుతుంది, డిలీట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా. పెండింగ్ అని చూపించినా కూడా సో నో ప్రాబ్లం. ఒక 2-3 టైమ్స్ అప్లికేషన్ చేసిన వాళ్ళకు కూడా చాలామందికి అక్కడ డిలీట్ అవుతుంది, కానీ మళ్ళీ చెక్ చేస్తే నేమ్ కనిపిస్తుంది అని కూడా చాలామంది నాకు చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కామెంట్స్లో కూడా నేను చూశాను. సో దీనికి సంబంధించింది మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి డిలీట్ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. కలెక్టరేట్ ఆఫీస్లో సిగ్నేచర్ చేయించిన తర్వాతనే డిలీట్ అవుతుంది ఇదైతే. సో మీరు మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు మీ ముందు డిలీట్ చేసినా ఇంకా పూర్తి ఎంక్వైరీ అనేది ఇంకో ప్రాసెస్ జరగచ్చు మేబీ వాళ్ళ తర్వాత కూడా. సో అలాంటి పని ఆగిపోయినా కూడా మనకి నేమ్ అయితే చూపిస్తుంది కాబట్టి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే మళ్ళీ ఒకసారి డిలీట్ అప్లికేషన్ మళ్ళీ ఇవ్వండి.
మీ సేవలో ఆధార్ కార్డ్తో ఉంది అంటే కంపల్సరీ మనకు ఉన్నట్టే. ఎందుకంటే పెండింగ్ చూపించినా కూడా ఇంకా కొన్ని రోజులు టైం పట్టచ్చు అనే దాని మీనింగ్. సో నో ప్రాబ్లం, దీని గురించి ఎక్కువగా అయితే ఆలోచించకండి. ఎందుకంటే డెలీట్ ఆప్షన్ అంత ఈజీగా అవ్వట్లేదు. చాలామంది చాలాసార్లు అప్లై చేసినా డెలీట్ అవ్వట్లేదు. అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు డెలీట్ చేసినాం అంటున్నారు, కానీ మళ్ళీ మనం ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్తో ఎంక్వైరీ చేస్తే ఆ రేషన్ కార్డులో అలానే ఉంది అని చాలామంది అంటున్నారు. సో మీరు ఒకసారి మీరా రేషన్ కార్డు అప్లికేషన్ ఒకటి ప్లే స్టోర్లో అయితే ఉంది. సో దానికి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ రేషన్ కార్డు రిజిస్టర్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఉంటే కనుక మేరా రేషన్ కార్డ్ అని ప్లే స్టోర్లో అయితే యాప్ ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని డెలీట్ చేయొచ్చు, యాడ్ చేసే ఆప్షన్ కూడా అందులో ఉంది. సో నేను ఆ వీడియో చేద్దాం అనుకుంటే నా దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ అసలు లేదు కాబట్టి నేను చేయలేదు వీడియో. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నాజియా ఎవరైతే ఉన్నారో ఈ యాప్లో ఒకసారి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉందో దాని త్రూ మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన రేషన్ కార్డు అప్లికేషన్ నెంబరు, కుటుంబ సభ్యులందరి డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ రెడ్ కలర్లో డెలీట్ బటన్ ఆప్షన్ ఉంటుంది, జాయిన్ బటన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మీరు డెలీట్ ఆప్షన్ కావాలంటే ఒకసారి అలా చెక్ చేయండి, మేబీ అయితే అవ్వచ్చు. సో ఇంకొక కామెంట్ ఉంది, పెండింగ్ రేషన్ కార్డ్స్ అప్డేట్ అయితే చెప్పాను కదా, పెండింగ్కి నో ప్రాబ్లం, వెయిట్ చేయడం అంతే, ఇంకేం లేదు చేసేది. మీరు ప్రజాపాలనలో ఇచ్చి కూడా పెండింగ్ చూపించింది అనుకోండి, ఒకవేళ మీ సేవలో చేయలేదు అనుకోండి, అప్పుడు మీ సేవ అప్లికేషన్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకొకటి, మేము ప్రజాపాలనలో సులోచన అప్లై చేసాం, మళ్ళీ మీ సేవలో అప్లికేషన్ ఇస్తే పెండింగ్ వస్తుంది అని మీ సేవ వాళ్ళు అన్నారు. పెండింగ్ అంటే ఏంటి అని అడిగితే మీరు ఇంతకుముందు అప్లై చేస్తే అలానే వస్తుంది అన్నారు, మళ్ళీ అప్లికేషన్ తీసుకోదా అక్క. సో మీరు ప్రజాపాలన చేసినా కూడా అంతకుముందు ఎప్పుడైనా మీ సేవలో అప్లికేషన్ చేసి ఉంటే కనుక పెండింగ్ అని చూపిస్తే కనుక మళ్ళీ న్యూ అప్లికేషన్ అయితే తీసుకోదు. సో వన్స్ ఒకసారి ఇది ఇప్పుడే కాదు, 1 year కింద చేసినా, 2 years కింద చేసినా, 3 years కింద చేసినా కూడా ఒకసారి మీ సేవ అప్లికేషన్ చేశారంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం అయితే కంపల్సరీ. ఇప్పుడు ఈ 2-3 monthsలో అయితే ఖచ్చితంగా జరగచ్చు నేను అనుకునే దాని ప్రకారం. ఎందుకంటే చాలా డేస్ నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపి డిజిటల్ కార్డుతో కంపల్సరీ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెయిట్ చేయండి. ఈ అప్లికేషన్ న్యూది తీసుకోలేదు అని అంటే మీ సేవలో ఇంకేం ప్రాబ్లం లేదు, మీ అప్లికేషన్ అక్కడ ఆల్రెడీ ఈ సైట్కి రీచ్ అయింది కాబట్టి సో నో ప్రాబ్లం, డోంట్ వరీ. దాని గురించి అయితే ఎక్కువగా థింక్ చేయకండి. ఒకవేళ అందరికీ 2-3 monthsలో వచ్చి మీది రాలేదు అంటే మళ్ళీ అప్పుడు మీ సేవ అప్లికేషన్ మళ్ళీ న్యూది మీరు అప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తే మాత్రం అప్పుడు అప్లై చేయండి, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. సో ఇది మొత్తానికైతే ఇవాళ వీడియో. చాలామందికి ఉన్న డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నా. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది ఈ వీడియో అంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అది కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.